చర్చ్ ఎక్కుకోవడం, దేవుడు ఉండకపోవడం, బైబిల్ చదువుకోవడం లాంటివి చేసేదాన్ని. ఇప్పుడైతే నా ఎగ్జామ్స్ టైంలో మాత్రమే నేను ప్రేయర్ చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్ళేదాన్ని. అలాగా తక్కువ మార్క్స్ రావడమే అనేసి నేను చాలా నిరాశ అయ్యాను. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మేము చెల్లి నేను డిసప్పాయింట్ అయిపోయేసరికి నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు. మా ఆమె చదువుకుంటున్నాము, అమ్మ లేదు, ఏజ్లో అమ్మ లేకపోతే, ఒక ఏజ్ వచ్చి అమ్మ లేకపోతే అది చాలా, ఒక ఆడపిల్లలకి అమ్మ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఆ లోటు మా డాడీ తీర్చారు, ఇప్పుడు కూడా తీరుస్తున్నారు. లాస్ట్ ఇయర్ మా డాడీకి చాలా బాధ, చాలా సిక్ అయ్యాడు. మా డాడీ కూడా లేరు. కానీ నేను దేవుడి మీద చాలా చాలా కోప్పడ్డాను, నాకు దేవుడు లేడు, ఏం లేదని. కానీ మా సిస్టరు అలా కాకుండా చాలా ప్రేయర్ చేసుకుంది. నేను చర్చిలో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, గ్రూప్ లో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. అందరూ మా డాడీ కోసం ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత డాక్టర్ అన్నారు ఆపరేషన్ అయినా అసలు హోప్స్ వదిలేసుకోండి, 50-50 ఛాన్సెస్ డాడీ నడవడం అనేసి అన్నారు. ఇంకా నాకు దేవుడు లేడు, ఎవరు లేరు ఇంకా అనేసి నేను మొత్తం దేవుడికి కూడా ప్రార్థన చేయడం మానేశాను. మా చెల్లి సిస్టర్ మాత్రం అలా వదలకుండా ప్రార్థన చేసింది. చేసిన తర్వాత ఆపరేషన్ అయ్యింది. 1 వీక్ ఒక 1 వీక్ అయితే సపోర్ట్ తో నడిచారు. 1 వీక్ ఏమీ లేకుండా నడిచారు. హాస్పిటల్ కి చెకప్ తీసుకెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారు అనమాట డాక్టర్. అసలు 8 మంత్స్ పడుతుంది డాడీ నడవడానికి, 1 వీక్ లో అసలు 3 వీక్స్ లో నడిచారు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా, మీ ప్రార్థన చాలా సఫలమయ్యాయి అనేసి అన్నారు. మా డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఇప్పుడైతే మేము ఇంకా ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ తీసుకొద్దాం అనుకున్న క్రిస్మస్ కానీ అవ్వలేదు. ఈ ఇయర్ మేము తీసుకొస్తాము. దేవుని కృపను బట్టి డాడీ బాగానే ఉన్నారు. మా కోసం, ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. ఆమేన్.